హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా నానకుట్టి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఈరోజు మీకు కొత్త ప్లేస్ చూపిస్తానండి. మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు. నేను ఇది సెకండ్ టైం ఇక్కడికి రావడం. ఇది దక్షిణ భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మేరీమాత పుణ్యక్షేత్రం అండి. ఇది మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఉందండి. ఇక్కడ మనకు మిడిల్లో ఇసుకతో దారి కనిపిస్తుంది కదా, మోకాల మీద నడిచే వాళ్ళ కోసం ఏర్పాటు చేసిందండి. మీకు తమిళనాడులోని వేలంకని చర్చి తెలుసా? అక్కడ కూడా ఇలాగే ఉంటుందండి దారి. మోకాల మీద నడిచి వెళ్ళి మొక్కులు తీర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం ఇసుకతో దారి చేసి ఉంటారు. ఇక్కడ కూడా సేమ్ అలాగే చేశారండి దారి ఇది. ఇక్కడి నుంచి చర్చి వారికేమో యేసయ్య జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలన్నీ పెయింటింగ్ రూపంలో భద్రపరిచారు. చాలా బాగున్నాయి పిక్చర్స్ ఇవి. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఎవరైనా మోకాల మీద నడిచొస్తామని మొక్కుకుంటారు కదా, వాళ్ళ కోసం అక్కడి నుంచి ఇక్కడి వరకు మేరీమాత విగ్రహం వరకు మోకాల మీద నడిచి రావడానికి ఫెసిలిటీ ఉందండి. ఇక్కడ మేరీమాత విగ్రహం వెనక క్రిస్మస్ ట్రీ పెట్టారండి. అది మొత్తం లైటింగ్స్తో పెట్టింది. నైట్ వ్యూ చాలా బాగుంటుంది. కాస్త ముందుకు వెళ్తే మొత్తం అన్ని షాప్స్ ఉంటాయండి. అక్కడ మనకు ముందు కనిపిస్తుంది కదా, అది చర్చ్ అండి. దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో దేశ నలుమూలల నుంచి వస్తారు కదండి భక్తులు. వాళ్ళ కోసం పక్కన పార్కింగ్ ఫెసిలిటీ ఉందండి. చూడండి, స్టార్టింగ్ పాయింట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చాం. మనకు అది మొత్తం పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 ఈ 3 రోజులు మేరీమాత ఉత్సవాలు జరుగుతాయండి. మొక్కులు తీర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ తలనీలాలు కూడా ఇస్తారండి. మేము ఇది క్రిస్మస్కి 1 వీక్ ముందు వెళ్ళాము ఇక్కడికి. మేము క్రిస్మస్ వస్తున్నందుకు అక్కడక్కడ పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. ఇది ఎంట్రన్స్ అండి. స్టార్టింగే పిల్లలు కనిపించారు. స్కూల్ ట్రిప్ అనుకుంటా. మొత్తం పిల్లలందరూ గ్యాదర్ అయ్యి చూస్తున్నారు. ఇక్కడ చర్చికి తీసుకొచ్చి చూపిస్తున్నట్టున్నారు వాళ్ళని. ఇది చర్చ్ అండి. 2 ఫ్లోర్స్లో ఉంటుంది. చూడండి, అక్కడ మనకి ఫోటో దిగే ఫెసిలిటీ ఉంటుందండి. ఫోటోగ్రాఫర్ ఉంటారు. మొత్తం గ్రూప్ ఫోటో దిగుతున్నట్టున్నారు వాళ్ళు. ఇక్కడ ముందు కనిపిస్తుందంతా మనం దూరం నుంచి వచ్చే ప్రయాణికులు స్టే చేయడానికండి. లెఫ్ట్ సైడ్ పైన రూముల్లా కనిపిస్తున్నాయి కదా, లెఫ్ట్ సైడ్ అండి. పైన రూమ్లు అవన్నీ రెంట్కి ఇస్తారు. రెంట్కి వద్దనుకున్న వాళ్ళు ఇక్కడ కింద స్టే చేయొచ్చు. ఇక్కడ నుంచి మెట్ల మార్గం స్టార్ట్ అవుతుందండి. దారి పొడుగున యేసయ్య స్తూపాలు అవి పెట్టారండి. వాక్యాలతో కూడిన స్తూపాలు. చూడటానికి ఈజీగా అనిపిస్తుంది కానీ ఎక్కినప్పటికి అయిపోతామండి. అసలు ప్రతి ఒక్కరు రెస్ట్ తీసుకొని ఎక్కాల్సిందే.
నాన్ స్టాప్‌గా అయితే ఎవరు ఎక్కలేరండి అసల. పైకి వెళ్ళటానికి మార్నింగ్ 6 నుంచి నైట్ 7 వరకే అంటండి టైమింగ్. తర్వాత అలౌ చేయరు. ఎందుకంటే కొండ ప్రాంతం కదా! మొత్తం మెట్లు. ఇక్కడ 2 రూట్లున్నాయండి. ఒకటేమో మెట్ల మార్గం ఉంది. ఇంకొకటేమో మామూలుగా సిమెంట్‌తో ఫ్లోరింగ్ చేసి ఉంటది కదా! అది ఉందండి. ఇక్కడ మదర్ తెరిసా విగ్రహం పెట్టారు. ఆమె గూడా క్రైస్తవురాలే కదా! ఇదేనండి. కాస్త పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళందరి కోసమని అది ఏర్పాటు చేశారు. మేము మెట్ల మార్గానే వెళ్తున్నాం. ఇక్కడ ఫిబ్రవరిలో ఉత్సవాలు జరుగుతాయని చెప్పాను కదండీ! ఫిబ్రవరిలోనే ఉత్సవాలు జరగడానికి కారణం ఏంటంటే, ఫ్రాన్స్‌లో కూడా మేరీమాత విగ్రహం ఇక్కడ ఏర్పడినట్టుగానే సహజమైన గుహలో ఉంటుందండి విగ్రహం, మేరీమాత విగ్రహం. అందువల్ల అక్కడ ఫిబ్రవరిలో ఉత్సవాలు జరుగుతారు. అక్కడ పోలినట్టే ఇక్కడ విజయవాడలో కూడా విగ్రహం గుహలో ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఫిబ్రవరిలో మేరీమాత ఉత్సవాలు చేస్తారు. కానీ ఫ్రాన్స్‌లో దీని గురించి ఒక స్టోరీ చెప్తారండి. లూర్దు నగరంలో బెర్నాడెట్ సోబిరాన్ అనే 14 ఏళ్ల అమ్మాయి కట్టెల కోసం అడవికి వెళ్తుందండి. కొండపైన అడవికి వెళ్తుంది. అక్కడ మేరీమాత పోలిన ఒక స్త్రీ కనిపించిందంట ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఇంటికొచ్చి వాళ్ళ అమ్మతో చెప్తే, వాళ్ళ అమ్మ ఊరి పెద్దలకి అందుకు చెప్తుందండి. వాళ్ళందరూ మేరీమాతే అలా కనిపించిందని చెప్పేసి, మేరీమాత కనిపించిన రోజు ఫిబ్రవరి 11 అండి. అప్పటి నుంచి మేరీమాత ఉత్సవాలను చేసుకుంటారు. అక్కడ పోలినట్టు విగ్రహం మనకు ఇక్కడ ఉంది కాబట్టి, ఇక్కడ కూడా ఫిబ్రవరి 11న మేరీమాత ఉత్సవాలు చేస్తారు. మనకి 3 రోజులు ఉత్సవాలు చేస్తారన్నాను కదా! మనకి స్టార్టింగ్‌లో ఫిబ్రవరి 11నే ఉత్సవాలు చేసేవారంటండి. బట్ భక్తులు ఎక్కువగా వస్తున్నారని చెప్పేసి 9, 10 కూడా 2 రోజులు పెంచి 3 రోజులు ఉత్సవాలుగా జరిపిస్తున్నారిక్కడ. మొక్కులు తీర్చుకోవాలనుకునే వాళ్ళు తలనీలాలు అర్పిస్తారు కదా మేరీమాతకు. వాళ్ళ కోసం ఇక్కడ కిందనేనండి, అక్కడ రేకుల షెడ్ కనిపిస్తుంది కదా! అక్కడ తలనీలాలు తీసేవాళ్ళు ఉంటారు. మేరీమాత టెంపుల్ కంటే కిందనే వెంట్రుకలు తీస్తారు. మళ్ళీ పైకి వెళ్ళి కిందకి రావడం అంటే కష్టమవుతుంది.
హమ్మయ్య! మనం మేరీ మాత దగ్గరికి వచ్చేసామండి. అక్కడ చూసారా? మనం స్టార్టింగ్ వచ్చిన ఎంట్రన్స్ అండి. ఆ రోడ్డులా కనిపిస్తుంది కదా అది. విజయవాడ సిటీ వ్యూ చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ లైటింగ్స్‌తో బావుంటది నైట్ చూస్తే. గుణదల మాత పుణ్యక్షేత్రం అని బావుంటది అది లైటింగ్స్‌తో. రండి మనం మేరీ మాతను దర్శించుకుందాం. మీరు కూడా మీ విషెస్ ఏమన్నా ఉన్నాయనుకుంటే మీరు మేరీ మాతను చూసి ప్రేయర్ చేసుకోండి. చెప్పాను కదా సహజ సిద్ధమైన గుహలో ఏర్పడి ఉంటుంది మేరీ మాత విగ్రహం ఉంది అని. చూసారా? గుహలో ఉన్నట్టు విగ్రహం ఉంది కదా మేరీ మాత విగ్రహం. సేమ్ ఇలాగే ఫ్రాన్స్‌లో కూడా ఉంటుందంట అండి గుహలో మేరీ మాత విగ్రహం. చూడండి ఇక్కడి నుంచి చూస్తే విజయవాడ సిటీ ఎంత బాగా అనిపిస్తుందో. క్యాండిల్స్ వెలిగించాలనుకున్న వాళ్ళు ఇక్కడ వెలిగించవచ్చండి. మేము ప్రేయర్ చేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం కిందకి. ఈరోజు పబ్లిక్ తక్కువ ఉందండి. నార్మల్ డేస్ సాటర్డే సండే వస్తే పబ్లిక్ ఎక్కువ కనిపిస్తారు. అవి వీకెండ్ డేస్ కదా. కింద కూడా మేరీ మాత విగ్రహం ఉందండి, కానీ అలో లేదు. ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాం. యేసయ్య శిలువ దగ్గరికి వెళ్తున్నామండి మేము. ఇక్కడి నుంచి ఇంకా ప్రయాసపడాలండి ఎక్కాలి అంటే. మేరీ మాత గుహ నుంచి పైన కొండపైన శిలువ వరకు వెళ్ళడానికి మనకు 2 మార్గాలు కనిపిస్తాయి. రైట్ సైడ్ మార్గం నుంచి వెళ్తే 14 స్తూపాలు కనిపిస్తాయండి. స్టార్టింగ్‌లో గుహ నుంచి పైన శిలువ వరకు వెళ్ళడానికి కాలిబాటలు ఉండేవంట అండి. 1951 నుంచి ఇక్కడ మెట్ల మార్గాన్ని నిర్మించారంట. సైడ్ రైలింగ్ ఇనుప కడ్డీలు పెట్టి రైలింగ్‌గా పెట్టి కట్టారు. అది లెఫ్ట్ సైడ్ మార్గం అండి. మనం రైట్ సైడ్ మార్గంలో వెళ్తున్నాం. ఈ రైట్ సైడ్ మార్గంలో క్రైస్తవులకు అత్యంత పవిత్రంగా భావించే 14 స్థలాల విశిష్టతను వివరించేలా క్రీస్తు స్వరూపాలతో క్రీస్తు జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారండి. వీటిని 14 స్తూపాలు అంటారు. ఇక్కడి నుంచి యేసయ్య జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలను శిలల రూపంలో పొందుపరిచారండి.
ఫైనల్లీ మనం యేసయ్య దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ క్యాండిల్ వెలిగించి పైకి వెళ్ళి మేము ప్రేయర్ చేసుకుంటాం. ఇది బ్యాక్ సైడ్ అండి. మనం యేసయ్య దగ్గర ప్రేయర్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ మొత్తం చెట్లు ఉంటాయి. మామిడి చెట్లు, ఒక ఇల్లు ఉంది. ఇక్కడ మనకు మినరల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇక్కడ కూర్చొని ఏమన్నా స్నాక్స్ తెచ్చుకుంటే తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్తారండి. మేరీమాత గుహ నుంచి వచ్చేటప్పుడు 2 రూట్లు ఉన్నాయని చెప్పాను కదా. ఇది లెఫ్ట్ సైడ్ రూట్ అండి. ఇంకా మేము వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ రూట్ నుంచి దిగుదామండి.
నాకు ఈ హైట్ నుంచి కిందకి చూస్తుంటే భయమేస్తుంది. రూట్స్ చూస్తుంటే. అక్కడ చూడండి ఒకడు వెళ్తున్నాడు. ఆడు దిగలేక ఆ రైలింగ్ మీద ఒక బాటిల్ పెట్టుకొని దాని మీద కూర్చొని జారుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడా! ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు మనం వెళ్ళే దారిలో. మీరు మాత్రం ఎప్పుడు ఇలాంటి పని చేయకండి. ఒకవేళ స్లిప్ అయితే ఇంకేమీ లేదు. మనం వెళ్ళేటప్పుడు చర్చికి లెఫ్ట్ సైడ్ వెళ్ళాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ దిగాం. మీకు చర్చి అన్నాను కదా, చర్చి లోపల వ్యూ అండి ఇది. చర్చి లోపల సీసీ క్యామ్ ఉన్నాయండి. ఎందుకులే రిస్క్ అని చెప్పి వీడియో తీయలేదు. ఇంతేనండి, మేము యేసయ్యని దర్శించుకున్నాం. చాలా బాగా జరిగింది ట్రిప్ మాది. చిన్న షాపింగ్ చేసాం ఇక్కడికి వచ్చినట్టు గుర్తుగా. ఇంతేనండి నా వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. నా వీడియో మీకు నచ్చిందా? అయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.